ఉద్యోగులు డిఏలు అడిగినా, మా ఉద్యోగులు జీపీఎఫ్ గురించి అడిగినా, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా, ఆశాలు అడిగినా, అంగన్వాడీలు మాట్లాడినా, మధ్యాహ్న భోజన కార్మికులు అడిగినా డబ్బులు లేవు అని చెప్తా ఉన్నావు. ఇవాళ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు పెడతా అన్నావు. ఒక్కొక్క స్కూలుకు 200 కోట్లని 10,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచిండు అక్కడ. మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఊర్లలో ఉండే పేదవాళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళకు కంటికి రెప్పలాగా కాపాడే మా ఆశాల మీద నీకెందుకు చిన్న చూపు అని అడుగుతా ఉన్నా. కరోనా వచ్చినప్పుడు మా ఆశాలు చేసిన సేవ ఎంత గొప్పది. కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత గొప్పగా ఆశా వర్కర్ల సేవల్ని ఆనాడు గుర్తు చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. కరోనాలో భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు అద్భుతమైన సేవలు అందించి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకున్నది. అందులో అందరికంటే ముందు ప్రాణాల్ని కూడా లెక్కించగా మీ ప్రాణాలు కూడా కాపాడుకోవాలనే దానికంటే కూడా ప్రజల ప్రాణాలు కాపాడాలని మా ఆశా వర్కర్లు రాత్రింబవళ్ళు పనిచేసింది కదా. ఎంత కష్టపడ్డారు ఆ రోజు. మరి అటువంటి ఆశా వర్కర్లకు ఎందుకు ఈ మాట తప్పుతున్నావు అని నేను అడుగుతా ఉన్నా. ఏమడిగింది మీరు? ఆనాడు 2,200 ఉంటే సరే 9,700 9,900 మనం చేసుకున్నాం, కొంత పెంచుకున్నాం. ఆనాడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉద్యోగులకు పెంచితే దాంతోపాటు మీకు కూడా ఆ రోజు పెంచిండు. మరి రేవంత్ రెడ్డికి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ఏమన్నావా నువ్వు? ఆ రోజు సంపద పెంచుడు తెలుసు, పంచుడు తెలుసు అన్నావు. ఇప్పుడు పంచుతలేవు, దంచుతున్నావు. సంపద పెంచినావు నువ్వు, నీ కుటుంబ సభ్యులు దంచుకుంటున్నారు. పంచుడు లేదు, అంతా దంచుడే. ఏమైంది మా ఆశాలు? 2 ఏళ్ళు అయినా ఇంకా నీకు సోయి లేదా? మా అంగన్వాడీలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తా అన్నావు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు? మా ఆశాల గురించి ఎందుకు మాట్లాడవు? నేను ఈరోజు అడుగుతా ఉన్నా. వెంటనే ఇవాళ మా వాళ్ళు కోరిన పెద్ద ముచ్చటేం లేదు. 60 ఏళ్ళలో 62 ఏళ్ళు చేయమన్నారు, అంతే కదా. రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకు ఇస్తానన్నావు, ఇది వాళ్ళకి ఒక్కరికి ఇయ్యలేదు. మా ఆశాలకు కూడా అదే పద్ధతుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని ఈ రోజు అడుగుతా ఉన్నారు. వాళ్ళు అడిగిన విధంగా ఇవాళ మీరు కన్సిడర్ చేయండి. రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఆశాలను. ఇవాళ హాస్పిటల్లో అది ఏమంటాం, టెల్మా గోల్ దొరుకుతుందా? ముసలోళ్లకు ఇంత బీపీ వస్తే, షుగర్ వస్తే టెల్మా గోల్, ఇంతకుముందు టెల్మా ఉండపోవు, ఎర్రగోలి పచ్చగోలే ఉండు. కానీ మీరే చెప్పిండ్రు నాకు, మీరే సార్ పబ్లిక్ టెల్మా అడుగుతున్నారు, ఎందుకు వాడతలేరమ్మా పబ్లిక్ అంటే, ఏ టెల్మా అని డాక్టర్లు చెప్తున్నారంటే వాళ్ళు బయట కొనుక్కొచ్చుకుంటున్నారు అని మీరే చెప్పిర్రు నాకు. మీరు నాకు చెప్తే అప్పటికప్పుడు మళ్ళా నెల వరకు నేను టెల్మా కొన్నా, టెల్మా పంపిన. ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పిన నేను. మీరు చెప్తేనే నేను టెల్మా కొని పంపిన. ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక టెల్మా లేదు, పచ్చగోలి లేదు, అనిబంధన. ఎర్రది పోయింది, పచ్చది పోయింది, టెల్మా పోయింది. ముసలిళ్ళకి బీపీ గోలు కూడా ఇక చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఏం పట్టించుకుంటున్నారు? ఆ పిహెచ్సిలకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఇద్దాం మనం. ఎందుకంటే మీటింగులు పెట్టుకుంటే మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెటో మంచినీళ్ళో ఈ ఛాయనో ఇచ్చి నీకు ఇద్దరు. అది కూడా బంద్ అయిపోయింది, ఉన్నదా? అది కూడా బంద్ అయిపోయింది. అదేవిధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం, శానిటేషన్ కోసం. ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులను విడుదల చేద్దాం. అది కూడా బంద్ అయిపోయింది, ఉన్నదా? ఇవాళ గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్కు డబ్బులు లేవు, మోటార్ కాలిపోతే డబ్బులు లేవు, ట్రాక్టర్ నడుస్తలేదు ఏందయ్యా అంటే గాసం లేదంటుండు. మొన్న కాడ నర్సాపూర్ లేదా ఊరికి పోయినా, ఏమిరా బిడ్డ ట్రాక్టర్ సెట్ కింద పెట్టినావు, కేసీఆర్ సార్ ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు, చెత్త ఎత్తుతలేరు అంటే గాసం లేదు సార్ అంటుండు. ఎందుకంటే డీజిల్కు పైసలు ఇస్తలేరు. కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇవాళ ఊర్లలో ఎందుకు రోగాలు వస్తున్నాయి? మలేరియా, డెంగ్యూ, వైరల్, ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయినాయి. చెత్త సేకరణ లేదు, బ్లీచింగ్ పౌడర్ లేదు, కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు నాకు. దాంతో ఏమైపోయింది? ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విష జ్వరాల బారిన పడుతుంటే పాపం మా ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు. దవాఖానాలలో పోతే సూది లేదు, గోళీలు లేవు, సగం సగం సప్లై అయిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఒకటే కోరుతున్నా ఈ ప్రభుత్వాన్ని, ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ.
రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా అంటున్నావు. ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు, మాట్లాడు, వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా. లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు. వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు. ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు. యూరియా సంచి దొరకలేదు, పోతే దొరుకుతుందా? కరెంటు మున్పటి లెక్క వస్తలేదు, యూరియా బస్తా దొరకలేదు, ముసలిళ్ళకు 4,000 ఇస్తానని ఎగబెట్టిండు. 6 గ్యారెంటీల సంగతి యాద్ చేయరా మీరు? మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు. ఆశాలను మర్యాద కొద్దీ, మంచి మాట కొద్దీ, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే 18,000 ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మాటలు మాత్రం కోటలు దుంకుతాయి, చేతలు లేవు. ప్రజలకు అర్థమైపోయింది, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇప్పుడు ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాయాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసింది అంటే నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు, కట్టెల జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? 7 హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు, రిబ్బన్ కత్తిరిస్తాడు. ఏడవైనా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక్క బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖానా కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది. ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు? నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇయ్యలే. కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు. అవి కలిపినా రాలే. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్నావు. ముక్కు నేలకు రాసి చెంపలేసుకో. ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. జాబ్ క్యాలెండర్ అంటివి, అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయాయి. నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది. పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక 2 ఏళ్ళు అయిపోయాయి, రూపాయి కూడా వస్తలేదు. స్కాలర్షిప్ ఇయ్యవు. మా చెల్లె స్కూటీ యాడ్ చేస్తుంది, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతి అని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతేవి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరివి రా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, ఈయన కూడా వచ్చిండు. అలా వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యర అందుకున్నారు. సందులో వాడు ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో వాడు ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండ్రు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు. నువ్వు ఏం చెప్పినావు? నీకు వాళ్ళకి తెలియదా? నీకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి అన్నావు, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, జిల్లాకు ఒక యూనివర్సిటీ పెడతా అన్నావు, ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు. ఏదైనా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి. ఇప్పుడు 4 చెప్తే 3 చేసిన బిడ్డ, ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు. 4 చేయకపోతే నువ్వు ఒక్కటి కూడా చేయకపోతేవి.